15వ అధ్యాయం చూడవచ్చిన ఒక భాగం మాత్రమే చూస్తున్నాం. ఏంటంటే నీవు మాత్రమే పవిత్రుడవు. ఈరోజు ఎందుకు మొక్కాం ఆయనకి? ఎందుకు మొక్కాం? 5 వచనాలు, 5 భాగాలు చూస్తున్నాం. 5 భాగాలు. ఒకటో భాగం ఏంటంటే చెప్పండి, మరణం నుంచి జీవంలోకి దాటించాడు. రెండవది సరైన మార్గంలోకి నడిపించాడు. మూడవది వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చాడు. నాలుగవది మందిరంలో తృప్తి, మందిర అనుభవాలు ఇచ్చాడు. ఐదవది గుడితనాన్ని తొలగించాడు. అటువంటి స్థితిలో ఈ 5 కార్యాలు చేసింది ఎవరు అంటే ఒకడే. చెప్పండి, ఎవరు? ఒక్కడే. ఆయన యేసుక్రీస్తు. ఆయన మాత్రమే, ఆయన మాత్రమే. చెప్పండి, మీ నాన్న ఎవరంటే ఒకరి పేరు చెబుతారా, ఇద్దరు పేర్లు చెబుతారా? ఎవరైనా చెప్పండి. ఈ లోకంలో ఆలోచిస్తే మీ తండ్రి ఎవరంటే ఒకరి పేరే చెప్తాం. ఈరోజు ప్రపంచ మానవాళిగా మనకు ఒక్కడే దేవుడు, ఒక్కడే తండ్రి, వేరే వాళ్ళు ఉండరు. ఆయనే సృష్టించాడు. ఆయనే ఈ లోకంలో గర్భంలో రూపంపబడక మునిపే నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన మాత్రమే తండ్రి. ఈరోజు రకరకాల తండ్రులు, సోమవారం ఒక తండ్రి, మంగళవారం ఒక దేవుడు, బుధవారం ఒక దేవుడు, గురువారం ఒక దేవుడు ఉండరు. ప్రపంచ మానవాళికి ఒకడే దేవుడు, ఆయన యేసుక్రీస్తు అని బైబిల్ చెప్తుంది. ఆయన మాత్రమే, నో అదర్ ఆప్షన్. రెండవ ఆప్షన్ లేదు. ఉందా? చెప్పండి. ఇంకా రెండవ ఆప్షన్ లేదు, రెండవ ఒపీనియన్ లేదు. ఒకటే ఒపీనియన్. ఏంటంటే దేవుడే, యేసుక్రీస్తే దేవుడు. ఆయన మాత్రమే. అనుభవంలో కొద్ది విషయాలను మనం ధ్యానం చేసుకుని మనలో చేయగలుగుతాం. రండి, ఆయన మాత్రమే. మొదటి సమయంలో 7వ అధ్యాయం 4వ వచనం చక్కటి మాట రాయబడి ఉంటుంది అక్కడ. మొదటి సమయంలో 7వ అధ్యాయం 4వ వచనం. మొదటి సమయంలో 7:4. చదవండి. అంతటా ఇశ్రాయేలీయులు బయలు దేవతలను, అష్టారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే. ఎంత చక్కటి మాట, ఎంత చక్కటి మాట. అందరినీ తీసిపారేసి, అందరినీ బయలు దేవతలు, అష్టారోతు దేవతలు అన్ని ఉన్నప్పుడు అన్ని ఉన్నారు. ఈరోజు మన జీవితంలో కూడా అన్ని ఉంటాయి. ఏడుపులు ఉంటాయి, పడవప్పులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, రోగాలు ఉంటాయి, లేకపోతే ఇళ్లలో పనులు ఉంటాయి, ఉద్యోగాలు ఉంటాయి, రకరకాల పనులు ఉంటాయి. కానీ అవన్నీ కూడా పక్కకు పడేసేయాలి, అవన్నీ కూడా తీసివేయాలి. వీ హావ్ టు రిమూవ్ ఆల్ ది థింగ్స్. అన్నిటిని కూడా రిమూవ్ చేయాలి. రిమూవ్ అంటే తొలగించాలి. అన్నిటిని తీసేసి యెహోవాను మాత్రమే. చెప్పండి, యెహోవాను మాత్రమే. ఇశ్రాయేలీయులంతా యెహోవాను మాత్రమే. యెహోషువ గారు అంటారు, ఏమంటారు చెప్పండి? మీరు ఎక్కడికైనా పోండి, ఎవరినైనా పూజ చేసుకోండి, ఎవరికైనా మొక్కండి, నేను నా ఇంటి వారు, నేను నా కుటుంబం యెహోవాను మాత్రమే సేవించదు. యెహోవాను మాత్రమే సేవించదు. ఇటువంటి అనుభవాల్లో మనం ఉండాలి, మన కుటుంబాలు ఉండాలి. మన కుటుంబాలు ఉండాలి. మనలో చేసినప్పుడు ఏమేమి మాత్రమే ఉంచుకోవాలి మన జీవితాల్లో. క్లుప్తంగా ఒక 5 విషయాలు క్లుప్తంగా ధ్యానం చేద్దాం. మొదటిగా లూకాసు వార్త 7వ అధ్యాయం. లూకాసు వార్త 7వ అధ్యాయం 7వ వచనం చదవండి. లూకాసు వార్త 7:7. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రను నేను ఎంచుకోలేదు, అయితే మాట మాత్రము సెలవిమ్ము. మాట మాత్రమే సెలవిమ్ము. శతాధిపతి అంటున్నాడు, అయ్యా నువ్వు మా ఇంటికి రావడానికి యోగ్యుడు కాదయ్యా, నువ్వు ఒక మాట చెప్పయ్యా, నువ్వు ఒక మాట కాదు. ఏం కావాలి చెప్పండి? మన జీవితాల్లో మాత్రమే అనుభవంలో ఏమి కలిగి ఉండాలి? ఇశ్రాయేలు అయితే యెహోవాను మాత్రమే సేవించారు, యెహోవాను మాత్రమే సేవించారు. యెహోవాను సేవించే విషయంలో ఏమేమి కలిగి ఉండాలి? అవి మాత్రమే మన జీవితంలో ఉండాలి, ఇంకేమీ ఉండకూడదు. ఒకటోది చెప్పండి, ఆయన మాట మాత్రమే. ఆయన మాట మాత్రం. ప్రభువా నాతో మాట్లాడయ్యా, ఒక్క మాట చాలయ్యా, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, నాతో నీవు మాట్లాడు. ప్రతి
అందుకే తాను ప్రభు నాతో నీవు. దేవుడు మనతో మాట్లాడితే ఆ ఒక్క మాటే. రాసుకుంటూ 119 కీర్తన 43వ వచనంలో చక్కటి భాగం ఉంటుంది, చూద్దామండి. 149 119 43 119:43. నా నోటి నుండి సత్యవాక్యమును ఏ మాత్రము తీసివేయకు. వా నీ ఒక్క మాట తలయ్యా, నా నోట్లో కూడా నీ వాక్యాలే వచ్చినట్టు చేయ. నా నోట్లో కూడా నీ వాక్యాలే, నీ స్వరం వినిపించయ్యా. ఆయన మాట అంటే చెప్పండి, ఆయన స్వరం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 12వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 12వ వచనం. యెహోవా అగ్ని మధ్య నుండి మీతో మాట్లాడెను, మాటల ధ్వని మీరు వింటిరి గాని ఏ స్వరూపమును మీరు చూడలేదు. స్వరము మాత్రమే, ఆయన స్వరం మాత్రమే. ఎప్పుడు చెప్పండి, ప్రార్థన అనుభవాలు ఉంటేనే, లోకంలో వచ్చేది ప్రత్యేకంగా జీవిస్తేనే ఆయన స్వరం పడుతుంది, లేకపోతే ఇంకో స్వరం పడుతుంది. ఎవరికది? సైతాన్ స్వరం, సైతాన్ మాటలు. సైతాన్ మాటలు పడితే ఇక మనం కూడా సైతాన్ మాటలు మాట్లాడతాం, మనం కూడా దైవం మాటలు మాట్లాడతాం. ఈరోజు ప్రభా నీ మాట మాత్రమే వినేటట్టు చేయి, నీ మాట మాత్రమే, నీ స్వరం మాత్రమే వినేటట్టు చేయా. దేవుణ్ణి అడగాలి. మళ్ళా అనుభవంలో ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకునే అనుభవంలో ఈరోజు ఏ మాటలు వింటున్నాం మనం? దేవుడి మాట కాకుండా, దేవుడి స్వరం కాకుండా ఇంకా ఏ స్వరం వింటున్నాం, ఏ మాటలు వింటున్నాం? ఆ మాటల ప్రకారం మనం పాపం చేస్తే ఈరోజు ఒప్పుకోవాలి. రెండవది చూద్దామండి. రెండవదిగా సామెతలు 5వ అధ్యాయం 6వ వచనం. సామెతలు 5:6. అది జీవ మార్గమును ఏ మాత్రమును విచారించదు. అది జీవ మార్గమును ఏ మాత్రమును విచారించదు. జీవ మార్గం, నువ్వు నడిచే మార్గం ఏముండాలంటే జీవ మార్గం మాత్రమే ఉండాలి, ఇంకా వేరే మార్గాలు ఉండకూడదు. ఇందాక చెప్పుకున్నాం, సరైన మార్గం. సరైన మార్గం కాకుండా ఇంకా వేరే మార్గం నుంచి పోతే నీకు పరలోకం రాదు, నరకమే, అగ్నిగుణమే. ఈరోజు జీవ మార్గంలో నుంచి జీవ మార్గాన్ని మాత్రమే, ఆయన మార్గం అంట ఇరుకైన మార్గం అంట. చెప్పండి, ఎటువంటి మార్గం? ఈరోజు ఇరుకైన మార్గంలో పాడడానికి ఇష్టపడతారు ఎవరన్నా? ఎవరు ఇష్టపడరు? ఈ దారి ఎక్కుంది, ఇటు విశాలంగా ఉంది, అబద్ధాలు ఆడచ్చు, దొంగతనాలు చేయొచ్చు, ఎటువంటి మాట్లాడుకోవచ్చు, బుద్ధులు మాట్లాడుకోవచ్చు, తిట్టుకోవచ్చు, తనుకోవచ్చు, గుద్దుకోవచ్చు, తర్వాత ఎక్కడికైనా పోవచ్చు, ఎంజాయ్ చేసుకోవచ్చు. అని విశాల మార్గంలో పోతే ఆ మార్గం ఎక్కడికి పోతే నరకం. ఈరోజు మన మార్గం ఇరుకైన మార్గం. అబద్ధాలు ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, బూతులు మాట్లాడకూడదు, తోటి వారిని ప్రేమించాలి, తోటి వారితో మంచిగా ఉండాలి, పగ పెట్టుకోకూడదు, అందరినీ ప్రశాంతంగా ప్రేమ చూపించాలి, తాగుడు మానేయాలి, లేకపోతే అబద్ధాలు మానేయాలి, దొంగతనాలు మానేయాలి, ఒకరినొకరు దూషించడం మానేయాలి. ఇవన్నీ నా వల్ల కాదులే, ఈ మార్గం అవుతులే, ఇవి నా ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. విశాల మార్గంలో పోతే నరకమే గతి. ఈరోజు జీవ మార్గం మాత్రమే, వేరే మార్గం ఉందంట. వాళ్ళు దొంగలంట. యోహాను సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 10:1. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపగా వేరొక మార్గమునకు వాడు దొంగయు దోచుకొని వాడై ఉన్నాడు. వేరొక మార్గం, సరైన మార్గం కాకుండా వేరొక మార్గంలోకి వస్తే అబద్ధాలు ఆడకుండా, దొంగతనాలు చేసుకుంటా, బూతులు మాట్లాడకుండా, తిట్టుకుంటా, ప్రార్థనలోనేమో ఏడ్చుకుంటా, ప్రార్థన ఇంటి దగ్గర తిట్లు, బూతులు, అన్ని చెడ్డ మాటలు. ఇటువంటి అనుభవంలో ఉంటే ఈరోజు దేవుణ్ణి క్షమాపణ అడగాలి. అయ్యా దొంగలాగా, అయ్యా దోచుకునే వాళ్ళలాగా ప్రభా ఉండేటట్టు ఉన్నానయ్యా, క్షమించయ్యా, క్షమించయ్యా, జీవ మార్గంలో నన్ను నడిపించయ్యా, జీవ మార్గంలోకి నన్ను విడిపించయ్యా. చెప్పండి, ఒక మార్గం అంట, మనకి ఇష్టమైన మార్గం అంట. ఎట్లా ఉంటుందంటే నేను చేసేదే కరెక్ట్ అనిపించింది. సామెతలు 16:25 చదవండి. ఒకరి మార్గం వారి దృష్టికి యథార్థముగా కనబడదు, అయినా చదువు అది మరణానికి చేరింది. అక్కడేమంటే అనుకుంటా నేను చేసిన
నేను అనుకోవచ్చు నేను చేసినంత కరెక్ట్, నువ్వు అనుకోవచ్చు నువ్వు అనుకునేంత కరెక్ట్ అని. అట్లా అనుకుంటే చివరికి అక్కడైపోతుంది మరణానికి. జాగ్రత్త. ఆయన మార్గం ఏదో ఆలోచించుకోవాలి, ఆయన మార్గాన్ని సరి చేసుకోవాలి, ఆయన మార్గంలో ఉండాలి, ఆయన అడుగు జాడలో నడవాలి. జీవ మార్గము మాత్రమే. ఒకటో చెప్పండి, ఒకటోది ఆయన మాట మాత్రమే. ఆయన మాట మాత్రమే, ఇంకెవరు మాట వినద్దు. రకరకాల మాటలు పడతా ఉంటారు. మందిరానికి వస్తున్నామంటే మందిరానికి రాను రకరకాలు చెబుతూ ఉంటారు. ఒక అట్ట ఏనట్ట, లేకపోతే మీ అయ్యగారట్ట, లేకపోతే అదంట, ఇట్లా ఇట్లా చెప్తా ఉంటారు. ఏ మాటలు వాళ్ళని వినిపించుకోకూడదు. వాళ్ళ గురించి సాయం చెప్పినా కూడా వాళ్ళ దగ్గర ఉండకూడదు. మనం ఏం చేస్తాం? ఆ మాట కాదు, దేవుని మాట కాదు, ఈ లోకపు మాటలు వింటాం. దేవుని మాట మాత్రమే. రెండవది జీవ మార్గము ఆయన మార్గం మాత్రమే. మూడో చూడండి, లోకస్వార్త 22:42. తండ్రి లోకస్వార్త 22:42. తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించినట్లు నీ చిత్తమైతే తొలగించు, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే. చెప్పండి. మూడోది ఏంటంటే ఆయన చిత్తం మాత్రమే. యేసుక్రీస్తు కూడా దేవుని చిత్త ప్రకారమే, దేవుని చిత్తం మాత్రమే చెప్పండి. నీ చిత్తమైతే తొలగించు, లేకపోతే దేవుడు నీ చిత్తం మాత్రమే నా జీవితంలో నెరవేరును కాక. ఆ విధంగా మనం అనుభవంలోకి రావాలి. ఆయన చిత్తానికి మాత్రమే మనం లోబడాలి. ఆయన చిత్తం. ఒక్కోసారి దేవుడు అంతా ప్రార్థన చేసినప్పుడు 3 విషయాలు చూపిస్తున్నాడు. 3 విషయాలు ఆయన చిత్తం ఏంటంటే, ఒకటోదేమో నో అంటాడు, ఒకటోదేమో నో, రెండోదేమో గో అంటాడంట, రెండోది మూడోదేమో స్లో అంటాడంట, మూడోదేమో స్లో. నో అంటే ఒకటి చేయొద్దు అని అర్థం. గో అంటే చెయ్యి, ఏదైనా చెయ్యి. మూడోది స్లో అంటే స్లోగా ఆలోచించినాడు. ఒకసారి దేవుడు నో చెప్తే మనకి గో అని పడింది. దేవుడు తన చిత్తం కాదని నో అని చెప్తాడు, మనకేమో గో అని పడింది. దేవుడు వెళ్ళమనలే, ప్రార్థన కొట్టి వెళ్ళమనలే, ప్రార్థన కొట్టి వెళ్ళొద్దు అని దేవుడు చెప్తుంటే మనం అనుకుంటాం ప్రార్థన చేసుకొని, అబ్బా దేవుడు చిత్తం పట్టుకుంది ఏం మాట, అందుకనే దేవుడు వెళ్ళమన్నాడా అని చెప్తాము. అక్కడంతా ఏందక్క ప్రార్థనకి రావట్లేదంటే, నేను రావడం దేవుడి చిత్తం కావట్లేదేమో అంటున్నాను. అంటే ప్రార్థనకి రాకపోవడం కూడా దేవుని చిత్తం. మూర్ఖ స్వభావం ఉంటుంది. దేవుని చిత్తం ప్రార్థనకి రావడం దేవుని చిత్తం కాకుండా ఉండదు. కాకుండా నేను రావడం దేవుని చిత్తం కాదేమో అంటుంది. ఈరోజు సొంత ఆలోచన, సొంత ఆలోచన పెట్టుకొని అది దేవుడి మీద పోవద్దు. దేవుని చిత్తమయ్యా, లేకపోతే దేవుని చిత్తమే నేను చేస్తున్నాను చెప్పొద్దంట. ఒకసారి యుద్ధం జరుగుతుందంట. ఫైర్ కమాండర్ అక్కడ ఉన్నాడు. ఫైర్ కమాండర్ స్టార్ట్ అన్నాడు. స్టార్ట్ అంటే ఇడికేమో స్టాప్ లాగా ఏర్పడి గన్ను పెట్టుకొని పేలుస్తూ ఉన్నాడు. ఫైర్ కమాండర్ స్టార్ట్ అనేసరికి ఇడికేమో స్టాప్ లాగా ఏర్పడి ఆ గన్ను కింద పెట్టాడు. ఎదుగులు వచ్చారు, కాల్చారు, అక్కడే కాల్చి పడేశారు. అంటే ఆయన చెప్పింది మనం జాగ్రత్తగా వినాలి. స్టార్ట్ అన్నాడా, స్టాప్ అన్నాడా, లేకపోతే గో అన్నాడా, నో అన్నాడా తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్రార్థన అనుభవం రావాలి. ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్రార్థన అనుభవం లేకుండా ఇష్టపచ్చినట్టు జీవించకుండా ఉంటే ఇవన్నీ తెలియవు. గో అంటే నో లాగానే పడుతుంది, స్టార్ట్ అంటే స్టాప్ లాగానే పడుతుంది. మనకు కూడా యేసుక్రీస్తు అంటున్నాడు, అయ్యా నీ చిత్తమైతే ఈరోజు మనం కూడా ప్రార్థన చేసుకోవాలి. ఏమని? అయ్యా నీ చిత్తమైతే మంచి ఆరోగ్యమే, నీ చిత్తమైతే నాకు ఆరోగ్యమే, నీ చిత్తమైతే మందిరాన్ని కట్టుకోవడానికి అవకాశమే. మన ఉరుకులు పెడితే అయ్యేది అది చెప్పండి. మన ఉరుకులు పెడితే కాదు, ఎవరో ఏదో అంటే కాదు, దేవుని చిత్తం కావాలి. అయ్యా నీ చిత్తం అయితే మన ఆలోచనలు, మన తలంపులు ఈ లోకమే. దేవుని తలంపు మన తలంపులు కంటే చెప్పండి ఉన్నతమైన. ఈరోజు ప్రతిదీ కూడా ఆయన చెప్తారు. యేసుక్రీస్తే అప్పుడు చెప్పాడు. యేసుక్రీస్తు కూడా మనసులో నన్ను సిలువేస్తున్నారే, శ్రమలు వస్తున్నాయి, నన్ను నా ఎముకలు అనుకుంటున్నారే, తల మీద బుర్ర కిరీటమే అని తెలుసుకోవాలా. ముందుగా సాగడయా నీ చిత్తం,
నీ చిత్తమైతే తప్పి, నీ చిత్తమైతే అయినా కానీ నీ చిత్తమే జరిగించు, నీ చిత్తమే జరిగించు. ఈరోజు ఆయన చిత్తాన్ని మాత్రమే వినే అనుభవంలో మనం ఉండాలి. రండి నాలుగోది చూద్దామండి. మార్క్స్ వార్త 6:56. మార్క్స్ వార్త 6:56 చదవండి. మార్క్స్ వార్త 6:50. గ్రామంలోను పట్టణంలోను పల్లెటూరులోను ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించను అక్కడే రోగులను సక్రియలో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రమే ముట్టనమని ఆయనను వేడుకొని. ఏ చెంగంట చెప్పండి? వస్త్రపు చెంగు. వస్త్రపు చెంగు మాత్రమే. ఆయన వస్త్రపు చెంగు మాత్రమే. ఆరుమూలకి రావాలి. ఈరోజు రకరకాల వస్త్రపు చెంగులు పట్టుకుంటున్నాం, రకరకాల ప్రదేశాన్ని ఆశ్రయిస్తున్నాం, రకరకాల మనుషుల్ని ఆశ్రయిస్తున్నాం. ఇక్కడ మాత్రం ఆయన వస్త్రపు చెంగు మాత్రమే. ఆయన వస్త్రపు చెంగు మాత్రమే. ఏంటిదా అవసరం? ఏంటిదా అవసరం చెప్పండి? దేన మనస్సు అనే వస్త్రం, రక్షణ అనే వస్త్రం. దాన్ని పట్టుకొని గడవకూడదు. 1 Peter 5:5 చదవండి. 1 Peter 5:5 చదవరా? మీరు పెద్దలకు లోబడండి, మీరందరూ ఎదుటి వారి ఎడల దేన మనస్సు వస్త్రం ధరించుకోండి. దేన మనస్సు తగ్గించుకోవడం, ఒకరు బట్టి మాట్లాడటం కాదు. అంటా ఉంటారు అప్పుడు, నీకు గర్వం ఎక్కువైందిరా, తలకెక్కిపోయిందిరా నీకు, అందుకని ఎటువంటి మాట్లాడుతున్నారా అంటారు కొంతసారి పెద్దలు. చిన్నపిల్లలు ఎదురు తిరుగుతా ఉంటాడు. ఈరోజు మనం మాటలు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎదుటి వారి ఎవరి ఎడలంట, ఎవరి చూడండి, ఎదుటి వారి ఎడల, తోటి విశ్వాసుల ఎడల, లేకపోతే కుటుంబ వ్యక్తుల ఎడల, లేకపోతే దేవుని పనుల ఎడల, లేకపోతే దేవుని స్థాపన ఎడల వీళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుకోవాలి. ఏ వస్త్రం అంటే దేన వస్త్రం. దేన వస్త్రం అంటే దేని గుర్తుంది? లోపట్టాలని గుర్తు, తగ్గించుకోవాలని గుర్తు. ప్రతి విషయంలో మనమే హెచ్చించుకొని మనిషి వచ్చినట్టు మనం మాట్లాడుకుంటూ ఉంటుంటే, మనిషి వచ్చినట్టు మనం చేస్తూ ఉంటుంటే ఇంకా ఎక్కడ ఉందాము? ఆయన వస్త్రం అక్కడ ఉంది, ఆయన ఆలోచనలు అక్కడ ఉన్నాయి, ఆయన అనుభవాలు ఎక్కడ ఉన్నాయి. దేని మనస్సు. మన వస్త్రాలు ఎట్లా అంటే మురికి వస్త్రాలు, రైలు వస్త్రాలు, చిమ్మెట పట్టిన వస్త్రాలు. ఏ వస్త్రాలు మనం చెప్పండి? చిమ్మెట కలిగిన వస్త్రాలు. ఈరోజు పనులు చేసేటప్పుడు ఈ వస్త్రాలన్నీ తీసేయాలి. దేవుడు ఇచ్చిన రక్షణ వస్త్రం, స్థుతి వస్త్రం, పెళ్లి వస్త్రం, ప్రశస్త వస్త్రం, ముఖ్యంగా ఈ మధ్యాహ్న కాలంలో లోబడి ఉండడం దేన మనస్సు అనే వస్త్రం మాత్రమే. దేన మనస్సు అనే వస్త్రం మాత్రమే మనం ధరించుకోవాలి. చివరిగా చూద్దామండి. లోకాసు వార్త 9:36. లోకాసు వార్త 9:36 చదవండి. లోకాసు వార్త 9:36 ఆ శబ్దం వచ్చిన తర్వాత యేసు మాత్రమే అంటాడు. నా జీవితాల్లో ఎవరు కనపడాలి చెప్పండి? యేసు మాత్రమే. ఎవరు కనపడకూడదు లోకంలో. ఇంకెవరు? మన పనులు కనపడకూడదు, మన ఇల్లు కనపడకూడదు, మన తల్లిదండ్రులు, మన బంధువులు, మన రక్త సంబంధికులు ఎవరు కనపడకూడదు. ఎవరు కనపడాలంటే యేసు మాత్రమే. మళ్ళీ తిడుతున్నారు అనుకోండి, మనం వాళ్ళని కట్టి తిట్టాలా అని ఆలోచించకూడదు. మనం దూషిస్తున్నారు అనుకోండి, వాళ్ళ మీద మనం చదవకూడదు. మనం వాళ్ళు తిట్టినా, వాళ్ళు కొట్టినా, వాళ్ళు మన మీద ఏం చేసినా మనకి మాత్రం ఎవరు కనపడాలి చెప్పండి? యేసు మాత్రమే. యేసు మాత్రమే. ఇంకా ఎవరు కనపడకూడదు. ఆ మాటలు కనపడకూడదు, ఆ మనుషులు కనపడకూడదు, ఆ శక్తులు కనపడకూడదు, ఆ తలంపు రాకూడదు. బైబిల్లో ఒక ఆయన కొట్టారు, రాళ్ళబెట్టి కొట్టారు, చంపదామని చూశారు. ఆయన మాత్రం దేవుడు చూస్తున్నాడు. ఎవరైనా చెప్పండి? జీవితంలో ఎవరైనా కొట్టారు, చంపుతున్నారు, వస్త్రాలు తీసేశారు, రాళ్ళు పెట్టి రాళ్ళు వేస్తున్నారు. పౌలు కూడా అక్కడ ఉన్నాడు. ఇప్పుడు చెప్తారు, పౌలు కూడా అక్కడ ఉన్నాడు. పౌలుగా మారక ముందు ఎవరంటే సౌలు కూడా అక్కడ ఉన్నాడు అన్నాడు. సౌలు చెప్పలా, స్టెఫను. ఎవరు? స్టెఫను రాళ్ళబెట్టి కొడుతున్నారు, చంపుతున్నారు.
అందరూ కలిసి దూషించారు, అందరూ కలిసి మేలుపడ్డారు. స్తెఫనుకి వాళ్ళు ఎవరు కనపడతారు. చదవండి, ఎక్కడుందన్నమాట అపొస్తలుల కార్యాలు. చక్కని మాట. ఈరోజు ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 55వ వచనం. అపొస్తలుల కార్యాలు 7:55. అయితే అతను పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడి పార్శ్వమున నిలిచినట్టును చూచి పైన 54లో వారి మాట మీద కోపంతో మండిపడి అతను చూసి పన్ను కొరికారనుంది. కింద వచ్చినట్లు ఉంది, రాళ్ళు పెట్టి చంపారనుంది. ఎవరు కనపడ్డారు? స్టెప్లకి వాళ్ళు కనపడాల, రాళ్ళు వేసిన కనపడాల. మనం అంటాం కదా, ఎవరెవరు రాళ్ళు వేసారని గుర్తు పెట్టుకుంటా ఉంటాం. కొంతమంది నాయకులు అంటారు కదా, ఇగో ఇప్పుడు ఎవరెవరు ఏం చేస్తున్నారు, మేము అన్ని రాసుకుంటున్నాం. మేము బుక్కులు రెడ్ బుక్ అని, లేదా వైట్ బుక్ అని, లేదా ఎల్లో బుక్, గ్రీన్ బుక్లు అని, ఇగో ఈ బుక్కుల్లో రాసుకుంటున్నాం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పని పడతాం. ఎవరు రాళ్ళేస్తున్నారో చూడాల, స్టెప్ను ఎవరు ఏమంటున్నారో చూడాల. ఒకడే కనపడ్డాడు. ఎవరు కనపడ్డారు? యేసు మాత్రమే. కింద ఉంటుంది చక్కటి మాట. చదవండి, అక్కడ ఎక్కడ ఉందంటే 60 వచ్చింది. అసలు మోకాలని వారి మీద ఈ పాపము మోయకమని గొప్ప శబ్దముతో పలికెను. 56 వచ్చిన ఆకాశం తెరవబట్టయు మనిషి కుమారుడు చూస్తున్నానని, దేవుని కుడి పార్శ్వమున నిలిచినట్టు చూస్తున్నానని. ఎంత చక్కటి అనుభవం. ఈరోజు మన జీవితాల్లో కూడా అటువంటి అనుభవాలు ఉండాలి. ఎవరు ఏదన్నా సరే, ఎవరేమన్నా, భర్త అన్నా, భార్య అన్నా, తల్లిదండ్రులన్నా, అత్తమామలన్నా, పెద్దవాళ్ళు ఒక మాట అంటే పడద్దా? ఇష్టపడి కొంతమంది అత్తల మీద చెబుతూ ఉంటారు, మామల మీద చెబుతూ ఉంటారు, కొంతమంది భర్తల మీద చెబుతూ ఉంటారు, కొంతమంది ఆడపడుచుల మీద చెబుతూ ఉంటారు, కొంతమంది కోడల మీద చెబుతూ ఉంటారు. పెద్దలు ఒక మాట అంటే పడితే తప్పే లేదు. అవి ఆశీర్వాదాలే. అవి కూడా తీయండి, మనకి లోబడాలి. వాళ్ళని చూడవద్దు. ఎవరు చూడాలి చెప్పండి? యేసు మాత్రమే. మన జీవితంలో యేసు మాత్రమే అనుభవంలోకి రావాలి. స్టెఫను రాలేసిన రోజుల్లో అక్కడ పౌలంట ఆ సమయంలో కొత్తగా వచ్చిన గుంపులోకి సౌలు స్టెఫను బట్టలు పట్టుకొని కూర్చోనంట. అరే మీరందరూ రాలేయండి, నేను మీ బట్టలు పట్టుకుంటాను, ఆ బట్టలు పట్టుకుంటాను అన్నాడు. ఒకప్పుడు స్థితి దేవుడిని మాత్రమే చూసే అనుభవంలోకి రావాలి. చెప్పండి, మాత్రమే అనుభవంలో 5 అనుభవాలు చూశారు. ఒకటది పనులు చేసినప్పుడు ఈ అనుభవాలు. ఆయన మాట మాత్రం వింటున్నావా? సైతాన్ మాట కూడా వింటున్నావా? ఆయన మాట వింటున్నప్పుడు సైతాన్ కూడా కాదు ఎట్టు చేయాలి, సైతాన్ కూడా మాట్లాడతాడు. అబద్ధం మాట్లాడినాడు. ఆ మాటదే ఈ పండుగ ముట్టొద్దు మాకు దేవుడు చెప్పిండంటే ఆ సైతాన్ ఏమంటది? పాము ముట్టు, తిను, మీరు అవి తింటే గొప్పలు అవుతారు. దేవుడికి మీరు గొప్పలు కాదు ఇష్టంలా. అవకే సైతాన్ మాట ఎక్కువ కనపడింది. పాము మాటే మంచిగా, దేవుడి మాట మంచిగా లేదు. ఈరోజు సైతాన్ మాట వింటున్నావా? దేవుని మాట మాత్రమే వినాలి. రెండోది చెప్పండి, జీవ మార్గం మాత్రమే. వేరే మార్గాలొద్దు, వేరే దారులొద్దు, వేరే తలంపులొద్దు. మూడోది ఆయన చిత్తం మాత్రమే. ప్రభా మాకు జయించే దేవుడిని శోధించొద్దు. ప్రభా నాకు ఉద్యోగి, నాకు ఆరోగ్యమి, లేదా నా పిల్లలకు పెళ్లి చేయి, దేవుని శోధించొద్దు. ప్రభా నీ చిత్తమయ్యా, నీ చిత్తమైతే జరిగి, నీ చిత్తమైతే ఉద్యోగమే, నీ చిత్తమైతే పెళ్లిళ్ళు సంబంధాలు కుదిరినట్టు చేయి, నీ చిత్తమైతే ప్రభా నాకు మంచి ఆరోగ్యమి. మా ఆలోచన కాదు, మా తలంపులు కాదు, నీ చిత్తం మాత్రమే. మూడోది, నాలుగోది ఆయన వస్త్రం మాత్రమే. ఆయన ఏ వస్త్రం మాత్రమే చెప్పండి? ఏ వస్త్రం. ఎప్పుడు ఆయన వస్త్రాన్ని కలిగి ఉండాలి. ఆయన వస్త్రం మాత్రమే. అదే దేని సేపు లోబడి తగ్గించుకొని ఆచి తూచి మన నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట ఒకరోజు లెక్కలు చెప్పాలి. జాగ్రత్తగా ఉండాలి. దేని మనసు. చివరికి 5వది చెప్పండి, యేసు మాత్రమే నడుచుకుంటాం. యేసు మాత్రమే. ఇటువంటి అనుభవాల్లో ఉండి పనులు చేయాలి. రండి పరిశీలించుకుందాం, గురించుకుందాం. ఒక క్షణం మోకరిద్దాం.